స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. నిన్నటి క్లాస్లో మనం 10th క్లాస్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.5లో పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. అంటే 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ ఎక్సర్సైజ్ 6.5లో 6th క్వశ్చన్ నుండి స్టార్ట్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 6th క్వశ్చన్. The fourth term of a geometric progression is 3 and the seventh term is 16/81. Find the geometric series. మరలా చదువుతున్నాను. The fourth term of a geometric progression is 2/3 and the seventh term is 16/81. Find the geometric series. దీని మీనింగ్ ఏం చూద్దాం. ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్లో 4th టర్మ్ ఇచ్చారు, 7th టర్మ్ కూడా ఇచ్చారు. అయితే ఆ జామెట్రిక్ సిరీస్ ఎంతో కనుక్కోవాలి. మనం చూద్దాం. మనకు అసలు ఆ సమ్లో ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. గివెన్ దాట్ గివెన్ ఇన్ జీపీ 4th టర్మ్ ఏమి ఇచ్చారు? 4th టర్మ్ మనకి 2/3 ఇచ్చారు. 4th టర్మ్ మీన్స్ A4 is equal to 2/3. మనకు తెలుసు nth టర్మ్ an is equal to ar power n-1 తెలుసు కదా మనకి. మరి దాని ప్రకారం A4 అంటే ar power 4-1 is equal to 2/3. 4-1 ar cube is equal to 2/3. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. 4th టర్మ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. అదే విధంగా ఇంకేమి ఇచ్చారు? 7th టర్మ్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో గివెన్ దట్ సెవెంత్ టర్మ్ ఏమి ఇచ్చారు? 7th టర్మ్ మనకి 16/81. మరి 7th టర్మ్ అంటే A7 is equal to 16/81. 7th term a r power 7-1 is equal to 16/81. a r power 7-1 means 6 is equal to 16/81. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఏమీ లేదు, 4th టర్మ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ రాసాం. 7th టర్మ్ ఇచ్చారు కాబట్టి సెకండ్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చూద్దాం, సాల్వ్ చేసుకుందాం. ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 we get LHS by LHS, RHS by RHS. చూద్దామా? AR power 6 by AR cube is equal to 16/81 by 2/3. ఓకే స్టూడెంట్స్ గమనించండి, డివిజన్ ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినాయి కాబట్టి న్యూమరేటర్ స్మాల్గా వేసుకోండి, డినామినేటర్ స్మాల్గా వేసుకోండి. ఇప్పుడు పెద్ద ఫ్రాక్షన్ లాగా కనిపిస్తుంది. చూద్దాం. దీంట్లో ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలినాయి? ఆర్ పవర్ 6 బై ఆర్ క్యూబ్ మిగిలినాయి. ఈజ్ ఈక్వల్ టు 16/81. మరి 2/3 పైకి వెళ్తే ఏమవుతుంది? ఇంటూ మరి ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందా లేదా? 2/3 అలా 3/2 అవుతుంది. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 8 టైమ్స్, 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ చూడండి, 3 2s are 6. 8లో 6 పోతే 2 ఉంటుంది. పక్కన 1 ఉంది కదా, 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 21లో 3 టేబుల్ 7 టైమ్స్. కాబట్టి ఇంకేం మిగిలింది? ఆర్ పవర్ 6 బై ఆర్ క్యూబ్. మరి దీన్ని చూస్తే మీకు ఏ ఫార్ములా గుర్తు వస్తుంది? చూడండి, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి. a to the power of m by a to the power of n గుర్తు వస్తుందా? a to the power of m minus n. ఓకే, మరి ఈ ఫార్ములా ప్రకారం m అంటే 6, n అంటే 3. 6 - 3 నే కదా వచ్చేది. కాబట్టి r to the power of
6 minus 3 is equal to 8 by 27. దాని ప్రకారం r పవర్ 6 minus 3 అంటే 3 is equal to మరి 8 ని 2 into 2 into 2 రాసుకోవచ్చా? 27 ని 3 into 3 into 3 రాసుకోవచ్చా? రాసుకున్నాం. r cube is equal to 2 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 క్యూబ్ బై 3 కూడా 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 క్యూబ్. r క్యూబ్ is equal to చూడండి, న్యూమరేటర్ కి క్యూబ్ ఉంది, డినామినేటర్ కి క్యూబ్ ఉంది. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెండిటికి కలిపి పైన ఒకే ఎక్స్పోనెంట్ వేద్దామా? 2 క్యూబ్ బై 3 క్యూబ్ అంటే 2 by 3 హోల్ క్యూబ్ రాసుకోవచ్చా? చూడండి, a to the power of m by b to the power of m is equal to a by b whole power m. ఒక్కొక్క దానికి సపరేట్ గా కాకుండా రెండిటికి కలిపి ఇదిగోండి a to the power of m b to the power of m. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి రెండిటికి కలిపి హోల్ పవర్ m. అదే విధంగా ఇక్కడ రెండిటికి కలిపి హోల్ పవర్ 3. మరి ఈ రెండు కూడా ఈక్వల్ టర్మ్స్. ఈక్వల్ టర్మ్స్ లో మనకి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు బేసెస్ ఈక్వల్ చేసుకోవచ్చుగా, అదే రాసుకుందాం. ఇఫ్ ఇన్ ఈక్వల్ టర్మ్స్ exponents are equal, then bases are also equal. Exponents are equal, then bases are also equal. రాసుకుందామా? ఈక్వల్ చేసుకుందామా? ఎక్స్పోనెంట్ 3 ఎక్స్పోనెంట్ 3 రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి బేస్ r is equal to 2 by 3. r is equal to 2 by 3. r వాల్యూ వచ్చేసింది. r వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుందామా? చూద్దాం. సబ్స్టిట్యూట్ r in equation 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అసలు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటది రాసుకుందాం. అక్కడ a r cube is equal to 2 by 3. r ఉన్న చోట 2 by 3 ని సబ్స్టిట్యూట్ చేద్దామా? చూద్దాం. a ఇంటూ a r అంటే 2 by 3 పైన క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 by 3. a అంటే a, r ప్లేస్ లో 2 by 3 ని సబ్స్టిట్యూట్ చేసాం. హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 by 3. దట్ ఈజ్ ఈక్వల్ టు a అంటే a నే రాసుకుందాం. మరి 2 by 3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళింది అనుకోండి, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందా లేదా అదే రాసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 2 by 3 ఉంది. మరి 2 by 3 హోల్ క్యూబ్ కాస్త 3 by 2 హోల్ క్యూబ్ ఉంది అయింది. ఈజ్ ఈక్వల్ టు అవతలేమో 2 by 3 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళేసరికి 3 by 2 అయిపోయింది. దాని ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు 2 by 3 ఇంటూ 3 by 2 ఇంటూ 3 by 2 ఇంటూ 3 by 2. 3 by 2 హోల్ క్యూబ్ కదా, 3 టైమ్స్ రాసుకున్నాం. క్యాన్సిలేషన్ చూడండి, 3 3 2 2 క్యాన్సిల్ అయిపోయింది. therefore a is equal to 3 3s are 9 by 2 2s are 4. a వాల్యూ వచ్చేసింది. చూడండి ఇక్కడ a వాల్యూనేమో 9 by 4 వచ్చింది, r వాల్యూనేమో 2 by 3 కూడా వచ్చేసింది. రెండు మనం కనుక్కున్నాం. ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజీ కదా. జనరల్ ఫార్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ar స్క్వేర్ ar క్యూబ్ అదే రాసుకుందాం. therefore gp is equal to geometric progression ar స్క్వేర్ and so on. సబ్స్టిట్యూట్ చేద్దామా? a అంటే 9 by 4 కామా a అంటే 9 by 4, r అంటే 2 by 3 కామా ar స్క్వేర్ a అంటే 9 by 4,
r square 2 by 3 whole square and so on. దాన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. 9 by 4 అంటే 9 by 4 నే. మరి ఇక్కడ చూడండి వీటిలో ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా? 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 3 టైమ్స్, 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 2 టైమ్స్. అంటే 3 1s are 3 by 2 1s are 2, 3 by 2, comma 9 by 4 into 2 by 3 whole square అంటే 2 2s are 4 by 3 3s are 9 and so on. అంటే 2 by 3 into 2 by 3, 2 2s are 4 by 3 3s are 9. That is equal to 9 by 4, comma 3 by 2, comma వీటిలో క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 4 టేబుల్ 1 టైం, 4 టేబుల్ 1 టైం, 9 టేబుల్ 1 టైం, 9 టేబుల్ 1 టైం. ఇంకేం మిగిలింది? 1 అండ్ సో ఆన్. చూసారా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ వచ్చేసింది. దీంతో మనకి 6th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇఫ్ ది జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ 162, 54, 18 and so on and 2 by 81, 2 by 27, 2 by 9 and so on have their nth term equal, find the value of n. మరలా చూద్దాం. If the geometric progressions 162, 54, 18 and so on and 2 by 81, 2 by 27, 2 by 9 and so on have their nth terms equal, find the value of n. దీని మీనింగ్ చూద్దాం. మనకి 2 జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. వాటి యొక్క ఎంత టర్మ్స్ ఈక్వల్ అంట. అయితే n వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నారు. చూద్దాం. అసలు మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఏమి ఇచ్చారు, సమ్లో ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. గివెన్ GP జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏమి ఇచ్చారు? 162, 54, 18 and so on. ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్ తీసుకుందాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూడగానే ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ రేషియో ఆర్ మనం చెయ్యాలి. అదే రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 162 ఇచ్చేశారు. కామన్ రేషియో అది కూడా చూద్దాం. కామన్ రేషియో ఫార్ములా ఏంటి? R is equal to T2 by T1. That is equal to T1, T2, T3. First term, second term, third term. T2 by T1 ఇదిగోండి సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. 54 by 162. ఏమైనా టేబుల్స్ క్యాన్సిల్ అవుతాయా? చూడండి. 2 టేబుల్ పోతుందని చూడండి. 2 టేబుల్ 5లో 2 2s are 4, 1 ఉంటుంది. 1 పక్కన 4 అంటే 14, 7 times by 2 టేబుల్ 16లో 8 times 1 time. మరలా ఇంకేమైనా టేబుల్స్ పోతాయా? 9 టేబుల్ 9 3s are 27, 9 9s are. మరలా 3 టేబుల్ 1 time 3 time. కాబట్టి R వాల్యూ 1/3 వచ్చేసింది. ఓకే, ఏ వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ కూడా వచ్చింది. ఎంత టర్మ్ ఈక్వల్ అన్నారు కాబట్టి ఫస్ట్ దీంట్లో ఎంత టర్మ్ ఏంటో చూద్దాం. we know that ఎంత టర్మ్ ఫార్ములా చెప్పండి. we know that ఎంత టర్మ్ an is equal to ar power n minus 1. గుర్తొచ్చిందా? ఫార్ములా అందరికి తెలిసి ఉండాలి. కాబట్టి an is equal to సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ అంటేనేమో 162 వచ్చింది కదా. ఆర్ పవర్ n మైనస్ 1, ఆర్ అంటే మనకి 1/3 వచ్చింది. n మైనస్ 1 ఏ ప్లేస్లో 162ని, ఆర్ ప్లేస్లో 1/3ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రకారం ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు 7th జీపీ చూద్దాం. And also given that ఇచ్చిన జీపీ ఏంటి? 2 by 81, 2 by 27, 2 by 9 and so on.
జామెట్రీ ప్రోగ్రెషన్ చూడగానే మనం ఏం చేయాలి? ఫస్ట్ టర్మ్ ఏని, కామన్ రేషియో ఆర్ని రెండింటిని కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ A is equal to first term 2/81. Common ratio. మరి కామన్ రేషియో ఫార్ములా R is equal to T2/T1. T1, T2, T3 and so on. T2/T1 అంటే 2/27 by 2/81. 2/27 by 2/81. Therefore, R is equal to 2/27 అంటే 2/27 into మరి ఈ డినామినేటర్ అవతలకి వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, 2/81 కాస్త 81/2 అవుతుంది. మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ మీరు గమనించండి, ఇది రాసేటప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ కరెక్ట్గా తెలియాలి అంటే స్మాల్ నెంబర్స్ రాసుకోండి, డివైడెడ్ బై పెద్ద తీసుకోండి. 2/27 అంటే 2/27, మరి 2/81 అవతలికి వెళ్తే 81/2 రివర్స్ అవుతుంది. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 1 టైం, 27 టేబుల్ 1 టైం, 27 టేబుల్ 3 టైమ్స్, లేదంటే 9 టేబుల్ అన్నా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సింప్లిఫై చేసుకోండి. Therefore, R is equal to 1 3s are 3 by 1 1s are 1. 3/1 అంటే 3. R వాల్యూ వచ్చేసింది. ఏ వాల్యూ తెలిసింది? R వాల్యూ కూడా తెలిసింది. మరి ఎంత టర్మ్ చూద్దామా? We know that ఎంత టర్మ్ ఫార్ములా an is equal to a r power n minus 1 తెలుసు కదా మనకి. ఎంత టర్మ్ an is equal to సబ్స్టిట్యూట్ చేసుకుందాం. a అంటే 2/81, ఇదిగోండి a అంటే 2/81 ఇంటూ r పవర్ n మైనస్ 1, r అంటే 3 పవర్ n మైనస్ 1. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ జీపీ ప్రకారం ఎంత టర్మ్ కట్టాం, సెకండ్ జీపీ ప్రకారం ఎంత టర్మ్ కట్టాం. మరి సమ్లో ఏమన్నారు? దేర్ ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్ అన్నారు. అదే రాసుకుందాం. గివెన్ దాట్ ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్, అంటే ఫస్ట్ ఎంత టర్మ్, సెకండ్ ఎంత టర్మ్, ఈ రెండు ఈక్వల్ అంట. therefore ఈక్వేషన్ 1 is equal to ఈక్వేషన్ 2. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్. అదే రాసుకుందాం. ఏమొచ్చింది మనకి ఫస్ట్ ఈక్వేషన్? ఇదిగోండి 162 ఇంటూ 1/3 హోల్ పవర్ n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ 2/81 ఇంటూ 3 పవర్ n మైనస్ 1. ఎంత టర్మ్స్ ఈక్వల్ అన్నారు కాబట్టి దీంట్లో ఎంత టర్మ్, దాంట్లో ఎంత టర్మ్ ఈక్వల్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ 2/81 RHS లో ఉంది. ఈ 2/81 LHS లో తీసుకొచ్చాం అనుకోండి, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందా లేదా? 2/81 కాస్త 81/2 అవుతుందా? చూద్దాం. 162 ఉన్నది ఉన్నట్లుగా రాసుకుందాం. 162 ఇంటూ 1/3 హోల్ పవర్ n మైనస్ 1, 2/81 యువతలకు వస్తే 81/2 ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్నటువంటి 3 పవర్ n మైనస్ 1 మామూలే. అదేవిధంగా 1/3 హోల్ పవర్ n మైనస్ 1 యువతలు ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే 1/3 వల్ల 3/1 అవుతుంది, రివర్స్ అవుతుంది. అదే చెప్తాం. 162 అంటే 162నే ఇంటూ 81/2 అంటే 81/2 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n మైనస్ 1 ఇంటూ మరి ఇక్కడ 1/3 అలా 3/1 అంటే హోల్ పవర్ n మైనస్ 1. స్టూడెంట్స్ గమనించారా? ఫస్ట్ టైంలోనేమో 2/81 యువతలు తీసుకొచ్చా, సెకండ్ టైం ఏమో 1/3 హోల్ పవర్ n మైనస్ 1 అవతలు తీసుకెళ్ళాను. ఒక దాన్ని ఇటు తీసుకొచ్చాను, ఒక దాన్ని అటు తీసుకెళ్ళాను. ఆ ఈక్వేషన్ వచ్చింది. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా?
162 means 162 by 1. 2 table 1 time, 2 table 8 times 1 time. అంటే 81 into 81 is equal to, మరి ఇక్కడ చూడండి 3 power n minus 1, 3 power n minus 1 by 1 వేసుకున్నా ఒకటి అయిపోయినా ఒకటి. బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, మరి ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేసుకోవాలి కదా. చూడండి 3 power n minus 1 plus n minus 1 అంటే a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్పోనెంట్స్ రెండింటిని యాడ్ చేసుకోవాలి కదా. ఇదిగోండి m plus n. 81 into 81 పక్కన రఫ్ వర్క్ చేసుకుందాం. 1 1s are 1, 1 8s are 8. 8 1s are 8, 8 8s are 64. 1 16 5 6 6561 is equal to 3 power బ్రాకెట్స్ ఓపెన్ చేసామనుకోండి n minus 1 plus n minus 1. ఇంకేమైనా ఉన్నాయా? 6561 is equal to 3 power n plus n 2n minus 1 minus 1 minus 2. మరి 6561 ని ఫ్యాక్టర్స్ కట్టుకుందామా? చూడండి 6561. 3 టేబుల్ చూద్దాం. 3 టేబుల్ 6 లో 3 2s are 6, 3 1s are 3, ఇంకో 2 ఉంటుంది. 2 పక్కన 6 26 లో ఎన్నిసార్లు? 3 8s are 24, ఇంకో 2 ఉంటుంది. 2 పక్కన 1 అంటే 21 లో 3 7s are. మళ్ళా 3 టేబుల్ 21 లో 7 times, 8 లో 3 2s are 6, 6 పోతే 2 ఉంటుంది పక్కన 7, 27 లో 9 times. 7 లో 3 2s are 6, 1 ఉంటుంది పక్కన 2 అంటే 12, 3 4s are 12, 3 3s are 9, 3 8s are 3 1s are, 3 2s are 6, రిమైండర్ 2 ఉంటుంది పక్కన 1 21. మరి 21 లో 3 టేబుల్ 7 times, 3 టేబుల్ 9 times, 3 టేబుల్ 3 times. అంటే 6561 బదులుగా 3 పవర్ చూడండి 1 2 3 4 5 6 7 8, 3 పవర్ 8 రాసుకోవచ్చా లేదా? కాబట్టి 3 పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 2n మైనస్ 2. మళ్ళీ ఒకసారి ఫ్యాక్ట్స్ జాగ్రత్తగా గమనించండి. అరేంజ్ చేస్తున్నాను. ఈ రెండు ఈక్వల్ టర్మ్స్. ఈక్వల్ టర్మ్స్ కి బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి. చూడండి బేస్ 3 బేస్ 3. ఈక్వల్ టర్మ్స్ లో బేసెస్ ఈక్వల్ గా ఉంటే ఎక్స్పోనెంట్స్ ని ఈక్వల్ చేయాలా వద్దా? అదే రాసుకుందాం. ఇన్ ఈక్వల్ టర్మ్స్ if bases are equal, then exponents are also equal. చూడండి బేస్ 3 బేస్ 3 బేస్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ ని ఈక్వల్ చేసుకుందామా లేదా? 8 is equal to 2n minus 2. -2 అవతల ఉంది, ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే +2 అవుతుంది. ఆల్రెడీ 8 ఉంది. -2 యువతలకు వస్తే +2 ఈజ్ ఈక్వల్ టు 2n. 10 ఈజ్ ఈక్వల్ టు 2n. 2 యువతలో మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే డివిజన్ చేస్తుంది. 10/2 ఈజ్ ఈక్వల్ టు n. 2 టేబుల్ 1 టైమ్, 2 టేబుల్ 5 times, 5 ఈజ్ ఈక్వల్ టు n. therefore n ఈజ్ ఈక్వల్ టు 5. మనల్ని ఏం కనుక్కోమన్నారు? n వాల్యూనే కదా. n వాల్యూ వచ్చేసింది. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించాలి మీరు. ఫస్ట్ జీపీ ప్రకారం ఎంత టర్మ్ కట్టుకున్నాం, సెకండ్ జీపీ ప్రకారం ఎంత టర్మ్ కట్టుకున్నాం. ఈ రెండు ఎంత టర్మ్స్ ని ఈక్వల్ చేసుకున్నాం.
మనకి ఈక్వల్ చేసుకుంటే ఏమొచ్చింది, ఇదిగోండి ఈ విధంగా. దీనికి ఫ్యాక్టర్స్ జాగ్రత్తగా చేయండి రఫ్ వర్క్లో. దీంతో మనకి n వాల్యూ వస్తుంది. దీంతో మనకి ప్రోగ్రెషన్స్లో 7th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. అంటే చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ దీంట్లో మొత్తం కంప్లీట్ అయినట్లు లెక్క స్టూడెంట్స్. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనం చేసినటువంటి వీడియోస్ అన్ని వరుసగా వస్తాయి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, షేర్ చేయండి. ఓకే, దీన్ని మనం చూడడమే కాదు, నోట్స్లో నోట్ చేసుకోండి. ప్రతిసారి రిపీటెడ్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, చేస్తేనే వస్తాయి. మరలా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో మనకి ప్రోగ్రెషన్స్ అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.